నీలం మధుకు మెదక్ ఎంపీ టికెట్ ఇచ్చిన నేపథ్యం చామల కిరణ్ కుమార్ భువనగిరి ఎంపీ టికెట్ ఇచ్చింది. జీవన్ రెడ్డికి నిజామాబాద్ టికెట్ ఇచ్చిన అత్రం సుగుణాకి ఆదిలాబాద్ ఎంపీ టికెట్ నిన్న ప్రకటించిన నేపథ్యం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులు ఇంకా కొన్ని అభ్యర్థులు కూడా పెండింగ్ ఉన్నటువంటి నేపథ్యం. కొన్ని అభ్యర్థులు అంటే ఖమ్మం జిల్లా కానీ వరంగల్ జిల్లా కానీ ఇంకా కొన్ని అభ్యర్థులను కూడా పెండింగ్ పెట్టడం జరిగింది. ఆ పెండింగ్ ఉన్నటువంటి అభ్యర్థుల సంఖ్య కూడా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు కూడా ఏఐసిసి కసరత్తు చేసే నేపథ్యం ఉంది. ఇంకా దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎంపీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే అభ్యర్థులను అయితే ప్రకటించిన నేపథ్యం ఉంది. రాష్ట్రంలో మరో 4 సెగ్మెంట్లు పెండింగ్లోనే ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఫైనల్ అయ్యేటువంటి భువనగిరి టికెట్ చామల కిరణ్ కుమార్ రెడ్డికి నిజామాబాద్ బరిలో జీవన్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి అత్రం సగుణ పోటీ. 14 మంది అభ్యర్థులు కాంగ్రెస్ 8 జాబితా విడుదల. తెలంగాణ నుంచి 4 పేర్లు కూడా విడుదల చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు 8వ జాబితాను ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ బుధవారం విడుదల చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 11 మందితో రిలీజ్ చేసిన ఈ లిస్ట్ లో తెలంగాణ చెందిన 4 సెగ్మెంట్ల అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. మెదక్ ఎంపీ అభ్యర్థిగా నీలం మధును పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఉత్కంఠ రేపిన భువనగిరి సెగ్మెంట్ టికెట్ కు సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు చామల కిరణ్ కుమార్ రెడ్డికి దక్కింది. నిజామాబాద్ స్థానానికి పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డిని ఎంపిక చేయగా ఆదిలాబాద్ సెగ్మెంట్ టికెట్ ను మంత్రి సీతక్క సన్నిహితురాలు డాక్టర్ అత్రం సుగుణకు ఖరారు చేసింది. మరో 4 స్థానాలు కూడా పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది.